హరే కృష్ణ. చూసారా ఇప్పుడు నా చేతిలో ఏముందో? దోసకాయ. ఈ దోసకాయలో పచ్చడి చేసుకుంటాము. చాలా అంటే చాలా బాగుంటుంది దోసకాయ పచ్చడి. ఆల్ టైమ్ ఫేవరెట్. దీన్ని స్మాల్గా కట్ చేసుకొనేస్తాం. మరీ అండి, ఇది దోసకాయ కట్ చేసినాక ఒక చూడు టేస్ట్ చేయండి, చేదుగుందా పుల్లగుందా అనేసి. బట్ ఇది చేదుగుంటే మాత్రం వాడకండి, వేరే తీసుకోండి. ఇది ఫస్ట్ కట్ చేసుకోండి. మన ఈ దోసకాయ పచ్చడికి కొద్దిగా మనము పౌడర్ రెడీ చేసుకోవాలండి. చట్నీల పచ్చడి కోసము ఒక అరకప్పు ఉద్దిపప్పు సన్న మంటలో ఎర్రగా దోరగా వేయించుకుంటాం. మినప్పప్పు జతికి 1 స్పూన్ ఆవాలు, 1/4 స్పూన్ మెంతులు, 1 పెద్ద స్పూన్ ధనియాలు, 2 స్పూన్లంతా పచ్చిశనగపప్పు. ఇవన్నీ మనము కావాలంటే ఆయిల్ వేసుకోవచ్చు, బట్ నేను ఆయిల్ తక్కువ ప్రిఫర్ చేస్తాను. డ్రై రోస్టే అంతా చేసుకుంటాను. దీంట్లోకి ఇప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకొనేసి 1 మినిట్ అట్లా వేయించుకుంటాం. మనం పప్పులు అన్నీ వేగిపోయిందండి. ఇప్పుడు చల్లారించుకుంటాం. అదే ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకొని మనం కారం తగ్గట్టుగా ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకుంటాం. దీంట్లోకి కొద్దిగా వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసేసి మనము దీన్ని ఇట్లా చేస్తాం, వేయించుకుంటాం. ఈ హీట్కే చాలని ఇప్పుడు ఆఫ్ చేసుకొని అంతా చల్లారించుకుంటాం. వేయించుకున్న పప్పు దినుసులు, కొంచెం ఉప్పు, పసుపు, ఈ మిర్చి అంతా వేసుకొని రఫ్గా ఒక రౌండ్ గ్రైండ్. చూడండి, మన దోసకాయ ముక్కలంతా ఇట్లా సన్నగా కట్ చేసుకొని వేసినాము. వేయించిందేదంతా పౌడర్ చేస్తున్నాము. ఇప్పుడు దీంట్లోకి దోసకాయ ముక్కలు వేసుకొని లైట్గా క్రష్ చేసుకోవాలి, చాలా పేస్ట్ వద్దు. చూడండి, ఇంత బరకగా మనము గ్రైండ్ చేసుకుంటే అంతే చాలు. ఒక కడాయి పెట్టుకొని 2-3 స్పూన్లు ఇచ్చేసుకొని మనము ఆవాలు వేసుకొని వేసేయాల. ఇది ఒక చూడు స్ప్లిట్ కానీ. చూడండి, సాసులు స్ప్లిట్ అయినాక ఎండుమిర్చి, తెల్లగడ్డలు, కరివేపాకు వేసుకొని కొంచెం అట్లా ఫ్రై చేసుకుంటాం. చూడండి, తాలింపు అంతా అయిపోయింది. ఇప్పుడు ఈ చట్నీని వేసేసి బాగా మిక్స్ చేస్తాం. ఎంతో టేస్టీగా ఉండే మన దోసకాయ పచ్చడి రెడీ అయిపోయింది. చూడండి, ఈ దోసకాయ నేను ఇంత పీస్ మిగిలిస్తాను, మనకు సరిపోతుంది అనేసి. ఇది వచ్చేసి వేడివేడి అన్నానికి, చపాతీ, రొట్టె ఏమిటికైనాను వాడుకోవచ్చు, యూస్ చేసుకోవచ్చు. ప్లస్ దీనికి వాటర్ వేసిన లేదు కాబట్టి 1 వీక్ అయినాను మీకు ఫ్రిడ్జ్లో స్టే అవుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. అందరూ ట్రై చేయండి.